హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పాండ్యా, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను. ఈరోజు ఒక కొత్త విషయంతోనే మీ ముందుకు వచ్చాను. పెళ్లి కానీ యువతి యువకులు ఎవరైనా ఉంటే మరి మా దగ్గరికి రోజుకు 10 to 15 మెంబర్స్ కస్టమర్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉన్నారు. వాళ్లకు నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి నేను నా అనుభవంలో నేను కూడా ఆ స్థితి నుండి నేర్చుకున్నటువంటి విషయాలు మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈరోజు మీకు మానసికంగా, ఆరోగ్యంగా, లేకుంటే కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు పెళ్లి కాకపోయినా, మీకు ఆరోగ్యం సహకరించకపోయినా, కుటుంబంలో గొడవలు జరిగినా, ఒక్కసారి తిరుమలై అంటే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు అరుణాచల శివ అని ప్రదక్షిణ చేయండి. గిరి ప్రదక్షిణలో 8 లింగాలు ఉంటాయి. ఆ 8 లింగాలను దర్శించండి. అందులో ప్రత్యేకంగా కుబేర లింగాన్ని దర్శిస్తే మీ యొక్క కష్టాలపై మంచి జరుగుతుందని నమ్మండి. ఎందుకంటే ఆ 8 లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అదే మనము కుబేర లింగం యొక్క ఇంపార్టెన్స్, కుబేర లింగాన్ని సందర్శిస్తే మనకి ఏం జరుగుతుంది అనేది, మనకు ఆర్థికమైన విజయాలను ఈ కుబేర లింగాన్ని సందర్శిస్తే మంచి విజయాలు, ఆర్థిక పరంగా మంచి స్థాయిలో ఉంటాము. నెక్స్ట్, మనకు కుటుంబం యొక్క భద్రత, కుటుంబం యొక్క మానసిక పరిస్థితులు కూడా మంచి స్థాయిలో ఉంటాయి. మంచిగా ఆలోచన చేస్తారు. ఒకరి గురించి చెడుగా ఆలోచన చేయరు. ఎవరినైనా మీరు మంచి చేస్తే అది మీకు మంచి జరుగుతుందనేది, సురక్షితంగా ఉంటారు మీ కుటుంబం. నెక్స్ట్, మీరు ఒకవేళ వ్యాపారంలో ఉన్నా కూడా మీకు విజయాలు అనేటివి వస్తాయి. ఒకవేళ ఎడ్యుకేషన్లో ఉన్నా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్, మీరు ఒకవేళ బిజినెస్లో, వ్యాపారం, ఎడ్యుకేషన్లో ఉన్నా కూడా మంచి రిజల్ట్ వస్తాయి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా అరుణాచలం వెళ్ళండి, గిరి ప్రదక్షిణ చేయండి. అందులో 8 లింగాలు, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ కొండ చుట్టూ 8 లింగాలు ఉంటాయి. కుబేర లింగాన్ని సందర్శిస్తే ఖచ్చితంగా పెళ్లి కానీ యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. నేను నా కస్టమర్లకు, నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను. నేను ఎవరికైతే చెప్పానో, నా మాట విని వెళ్ళి వచ్చిన వాళ్ళకు వితిన్ 3 months, 6 months, మ్యాక్సిమం 6 monthsలో పెళ్ళిళ్ళు జరిగినాయి. నేను కూడా ఆ పెళ్ళి కూడా ఆ అరుణాచలం దేవాలయం అక్కడనే చేసుకుంటున్నారు. అది కూడా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నేను అరుణాచలం ఒక పొలిటీషియన్, పేరు అవసరం లేదు, ఒక పొలిటీషియన్ వాళ్ళ బంధువులు, నేను కూడా ఎమ్మెల్యే గారు పిలిస్తే వెళ్ళాను. కాబట్టి అరుణాచలానికి వెళ్ళండి, గిరి ప్రదక్షిణ చేయండి, 8 లింగాలను సందర్శించండి. అందులో ఖచ్చితంగా కుబేర లింగాన్ని సందర్శించి మీరు మీ మనసులో ఉన్న కోరికను కుబేర లింగం ముందు మీరు పెడితే మీకు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తుందని నమ్మండి. ఇది అక్షర సత్యం. కాబట్టి అందరికీ నేను చెప్పాలనుకున్నది ఇదే. నేను మీ డాక్టర్ పాండ్యా, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్, హైదరాబాద్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.